నీ జీవితంలో సుదీర్ఘ కాలము ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఆలోచనలు చేసినా, ఎంత ప్రయాసపడుతూ ఉన్నా కూడా నువ్వు ముందుకు పోలేకపోతున్నావు అంటే సంథింగ్ నీ జీవితంలో ఆపేస్తూ ఉన్నది నువ్వు గ్రహించి నువ్వు ఒక తీర్మానం చేయాలి. ఎప్పుడైతే లేవీయులు ప్రియులారా ఈ తీర్మానం చేశారో వారి భవిష్యత్ అంతా మారిపోయింది. చరిత్రను మార్చలేం ప్రియులారా, గతించిన రోజుల్ని మనం మార్చలేం. We cannot change our history, but we can change our destiny. ప్రియులారా, ఇక్కడ ఒక మాట చెప్తాను చూడండి. షిమ్యోను, లేవి ఇద్దరు ఒకేసారి ప్రారంభించారు. ఇద్దరు కోపంతోనే వారి యొక్క స్టార్ట్ అయింది ప్రియులారా, అన్కంట్రోలబుల్ యాంగర్. కానీ షిమ్యోను ప్రియులారా ఇంకా దిగజారి చాలా బలహీనమైపోయాడు. కానీ లేవి కూడా దిగజారవలసింది. కానీ తను చేసినటువంటి నిర్ణయాన్ని బట్టి దేవుడు తనను హెచ్చించాడు. నీ కుటుంబంలో ప్రియులారా తల్లి తండ్రి ఒకే ప్రేమను అందించుంటారు. ఒకరేమో ప్రయోజకులు అవుతారు, మరొకరేమో నిష్ప్రయోజకులు అవుతారు. షిమ్యోను, లేవి మాదిరి. నీ క్లాస్ రూమ్లో టీచర్ అందరికి ఒకే పాఠం చెప్పింది, అందరికి ఒకే టెక్స్ట్ బుక్ వాడారు. కొంతమంది మంచి పొజిషన్లో ఉన్నారు, కొంతమంది చిన్న పొజిషన్లో ఉన్నారు. ఈవెన్ ఇన్ ద చర్చ్ ప్రియులారా, ఈవెన్ ఇన్ ద చర్చ్ మనందరం ఒకే వాక్యాన్ని వింటూ ఉన్నాం. సంఘ కాపరి మనందరికీ వాక్యం చెప్తూ ఉన్నారు. కానీ మనం దీవించబడిన రీతి, ఒకరు చక్కటి దీవెనలు అనుభవిస్తూ ఉన్నారు, కొంతమంది ఆ దీవెనలు పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే యెహోవా పక్షమున లేవీయులు ఉన్నట్లుగా మనం ఉన్నట్లయితే ఆశీర్వాదాలు పొందుకుంటాము, లేకపోతే షిమ్యోను మాదిరిగా మన జీవితాలు అలా అవుతాయి.